న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పదవి బాధ్యతలు స్వీకరించినందుకు గాను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో ప్రజలకు అందుబాటులో ఉంటానని, శాంతి భద్రతలు పరిరక్షిస్తానని, కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు శాంతి భద్రతలు ఉండేలా కాపాడుతానని, ప్రజలు ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడితే మమ్మల్ని సంప్రదిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 15వ తారీఖున నేను మెట్పల్లి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాను. మెట్పల్లి ప్రజలకి 24 గంటలు నేను అందుబాటులో ఉంటాను. శాంతి భద్రతలను కాపాడి మెట్పల్లిలో ఎటువంటి అరాజక సంఘటనలు జరగకుండా నేను చూస్తాను. ముఖ్యంగా ఈ ఎటువంటి గొడవలు అంటే సైబర్ క్రైమ్లో ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసులు అవుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్లో కూడా మేము ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. ఈ సైబర్ క్రైమ్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి కూడా ఎటువంటి కేసు జరగకుండా అదేవిధంగా ఈ పబ్లిక్ లో కూడా ఎటువంటి దొంగతనాల కేసులు ఆ కేసులు జరగకుండా చూసుకుంటూ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే ప్రజల తరఫు నుంచి మేము కోరుకునేది అంటే ఈ పట్టణాలలో వచ్చేది ఈ సమ్మర్లో అందరూ ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. ఊళ్ళకి వెళ్ళేటప్పుడు మాకు తెలియజేయండి. ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అలాగే అనుమానాస్పదంగా ఏమన్నా పబ్లిక్ తిరుగుతూ ఉంటే పబ్లిక్ కూడా మాకు చెప్తే వాళ్ళు కూడా నేను మాతో మాట్లాడి వాళ్ళు ఎవరు ఏదైనా తెలుసుకోవడానికి మాకు అవకాశం ఉంది. కానీ పబ్లిక్ కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం.